రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పామాయిల్ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలతో ప్రాజెక్టులు, చెరువులు నింపే చర్యలు చేపడతామని తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రావడం తప్ప సంతోషం లేదు. ఆ దంపతుల యొక్క మరణం ఆ కుటుంబానికి ఎంతో లోటు. నాకు కూడా, మీ గ్రామస్తులకి, చుట్టుపక్కల అభిమానులందరికీ కూడా అదే లోటు కనపడుతుంది. అయినా విధిని మనం తప్పించలేం కాబట్టి ఆయన గారి యొక్క నిబద్ధత, ఆయన గారి యొక్క పట్టుదల, అతను నాకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల కంటే ముందే ఆయన సర్పంచ్. ఇక్కడ ఆయన సర్పంచ్ గానే 83లో నాకు సపోర్ట్ చేశారు. ఆ మిత్రత్వం ఆఖరికి ఆయన అసూలు బాసేదాకా నాతోటే కష్టాల్లో, సుఖాల్లో, ఇబ్బందుల్లో నాతోటే ప్రయాణం అయింది. ఈ మండలం కూడా సొత్తుపల్లి నియోజకవర్గ మండలంగానే నేను ఆయన కోసం అక్కడ ఏ పని జరిగితే నా మండలంలో ఆ పని జరగాలని పట్టుబట్టి అన్ని పనులు చేయించుకోగలిగినటువంటి వ్యక్తి మన కృష్ణమూర్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన లేని ఈ లోటు పూడ్చలేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు రాము, కిషోరు ఆనందంగా ఉండాలి. వాళ్ళ నాన్నగారి యొక్క మంచితనం, వాళ్ళ నాన్నగారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఇంకా పెంచి పోషించి కృష్ణమూర్తి కొడుకులు కృష్ణమూర్తి కంటే మంచిగా చేసుకుంటున్నారనే భావన ఈ ప్రాంత ప్రజలకి కల్పించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా శ్రీరామచంద్రుడు ఆ కుటుంబానికి ఆశీర్వదిస్తారని, అదేవిధంగా ఆయన పట్టుబట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగర్కి కష్టం వచ్చినప్పుడు గోదావరమ్మని తీసుకురావాలనే మన రాజకీయ కాంక్ష, రాజకీయ కోరిక, మనం రాజకీయాల్లోకి వచ్చినందుకు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి రహదారులతో పాటు, మౌలిక వసతులతో పాటు రైతుకి జీవనాధారమైనటువంటి నీళ్లు ఇవ్వాలి. అది ఏ రకంగా సాధ్యం అనుకున్నప్పుడు ఆ రోజున 97-98లోనే మనం అనుకున్నటువంటి దుమ్మగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఈ రోజు ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల సీతారామగా పేరు మార్చుకొని ఈ రోజు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి